ల్యాండింగ్ పేజ్‌కి యూఎక్స్ లాస్ అనే డిజైన్ సిస్టమ్‌ని అప్లై చేసి ఎలా డిజైన్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. వైర్ ఫ్రేమ్‌లో డిజైన్ చేసిన హీరో సెక్షన్ అండ్ దీనికి నేను గ్రిడ్ అప్లై చేస్తాను. అండ్ ఇది 1440 స్క్రీన్ సైజ్. డిజైన్ సిస్టమ్‌లో ఉన్న బటన్స్‌ని యాడ్ చేసి నావ్ బార్ క్రియేట్ చేశాను. హీరో సెక్షన్‌లో హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అండ్ సిటిఏ. హీరో సెక్షన్‌లో డైరెక్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని అటాచ్ చేస్తున్నాను. ఇమేజ్ అయితే స్టోరీ టెల్లింగ్ లా ఉంది. బట్ టెక్స్ట్ అనేది అంత విజిబిలిటీ లేదు. సో దీనికోసం నేను ఒక రెక్టాంగిల్ ని క్రియేట్ చేసి దానికి లీనియర్ గ్రేడియంట్ అటాచ్ చేసి ఎంటైర్ స్క్రీన్ వచ్చేలాగా ఆక్యుపై చేస్తాను. సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. రెక్టాంగిల్ విత్ లీనియర్ గ్రేడియంట్ అప్లై చేయడానికి ఒక యూఎక్స్ లా ఉంది. యూఎక్స్ లాస్ లో ఆస్థెటిక్ యూజిబిలిటీ ఎఫెక్ట్ ఉంది. సో ఇక్కడ టేక్ అవేస్ ని బేస్ చేసుకొని నేను ఆ రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇలా ఎంటైర్ ల్యాండింగ్ పేజ్ యూఎక్స్ లాస్ అండ్ గ్రిడ్ అనేది అప్లై చేస్తూ డిజైన్ చేయడం అనేది జరిగింది. ల్యాండింగ్ పేజీని పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసి చాట్‌జీపీటీలో ఎలా ప్రొవైడ్ చేశాను మెట్రిక్స్ కావాలి అని. సో చూసారు కదా. సో ఇలా మెట్రిక్స్ అనేది ప్రొవైడ్ చేసింది. ఓవరాల్ రేటింగ్ 9.5 ఇచ్చింది అవుట్ ఆఫ్ 10. సో కింద చూస్తున్నారు కదా, ఇంప్రూవ్మెంట్స్ లిస్ట్ మొత్తం ఇచ్చింది. రెస్పాన్సివ్ డిజైన్ అనేది మెయిన్, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ మొబైల్ ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇలా యూఎక్స్ లాస్ అంటే డిజైన్ సిస్టమ్ ని అప్లై చేస్తూ డిజైన్స్ అనేది చేయాలి. అప్పుడే మనం ప్రొఫెషనల్ డిజైనర్ గా ఎగ్జిక్యూట్ అవుతాం సీనియర్స్ దగ్గర లేదా క్లయింట్స్ దగ్గర.